కొట్టేయడమే కాకుండా కనకపు సింహాసనం పైన శునకమని మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్న క్రమంలోనే వాళ్ళ పార్టీ ఇంకొక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడమే కాకుండా తెలంగాణ ప్రజల సంఘాలని కూడా దీన్ని గమనించాలి, తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొస్తున్న క్రమంలో ఇచ్చిన 6 గ్యారంటీ, తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తూ తీసుకుంటున్న చర్యలని ప్రజలు ఆదరిస్తున్న దాన్ని గమనించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉండేయని భయాందోళనలతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సి. బాల్కా సుమన్ కానీ మిగతా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నాలుకలు చీరేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికన్నా సంస్కారం ఉన్నట్టు నిరూపించుకొని మాట్లాడుకుంటే మంచిది. మీరు సంస్కారహీనంగా నోరుకు వచ్చినట్టు మీ కేటీ రామారావు చెప్పిన దాని కొరకు, కేసీఆర్ మాట్లాడిన దానికి, గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ వాడిన భాషని అందరూ గమనించినాం. మీ అధికారం పోయిందని గుర్తుంచుకోండి. ఇంకా మీరు అధికారంలో లేరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కుక్కలుగా పనిచేసిన అధికారులు ఇక లేరు. చీఫ్ సెక్రటరీలు కానీ పోలీస్ అధికారులు లేరు. ప్రజల కొరకై పనిచేసే ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉపేక్షించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నిన్న పార్లమెంట్లో కూడా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకుడు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తూ, వైఎస్ఆర్ అనే పేరు ఎక్కడికి వచ్చింది రాబోయే మీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. తన రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ఎదిగింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ప్రజలకు చేరువయ్యే ఎన్నో పథకాలు తీసుకొచ్చినాడు. ఇవాళ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న మీరు సన్నాసులారా, మీకు ధైర్యం దమ్ము ఉంటే వైఎస్ఆర్ పేరు తీసేసుకొని మీ జగనన్న పేరు పెట్టుకో. నువ్వు ఒక జైలు పక్షివి. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చింది మర్చిపోయినావా? ఇద్దరు జైలు బర్డ్స్ మీరు, మీ ముఖ్యమంత్రి అండ్ నువ్వు. ఇవాళ నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ, పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే చేసి చూపి, ప్రయత్నం చేసి చూపి. తెలంగాణని అడుగు పెట్టనియరు. నీ బట్టలు ఒకటి తన్ని పంపిస్తారు ఇక్కడికి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కాబట్టి సంస్కారంతో మాట్లాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరిస్తా ఉన్నాం. విజయసాయి రెడ్డి, ఇంకా నువ్వు బెయిల్ మీద తిరుగుతున్న మాట మర్చిపో.